అధికారంలో ప్రధానంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ హయాంలో మహిళలకు సంబంధించి అనేక అంశాలను మాట్లాడారు. ముఖ్యంగా సుగాల ప్రీతి లాంటి సంఘటనల గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. మేము అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకం అదే ఫైల్ మీద తీసుకొస్తాము, వారి కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పారు. ఈ రోజు అదే సుగాల ప్రీతికి సంబంధించిన వాళ్ళ అమ్మగారు రోడ్ల మీద తిరిగి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే కూడా కనీసము వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు. అదే విధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తున్నాం. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, మైనారిటీలకు సంబంధించిన ఉద్యోగులను ప్రమోషన్ల పరంగా కావచ్చు, అదే విధంగా ప్లేస్మెంట్స్ పరంగా కావచ్చు, అనేక రకాలుగా వేధించే ప్రయత్నం జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో పోలీస్ స్టేషన్లను, రెవెన్యూ ఆఫీసులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల్లాగా ఉపయోగించుకుంటే ఈ ప్రభుత్వము వీళ్ళ దోపిడీకి, వీళ్ళ అవినీతికి ప్రభుత్వ ఉద్యోగుల్ని, అధికారుల్ని ఉపయోగించుకుంటోంది. కానీ ఉద్యోగుల యొక్క సమస్యలు తీర్చాలని కానీ వాటి పైన చిత్తశుద్ధి కానీ లేకపోవడం దురదృష్టకరము. గత 4 రోజుల క్రితం మనం ఈ రాష్ట్రంలో జరిగిన సంఘటన చూసాము. అధికార పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక అధికార పార్టీకి సంబంధించిన గూండా నాయకుడు, రౌడీ నాయకుడు ఒక జిల్లా స్థాయి అధికారి పైన నేరుగా బహిరంగంగా దాడి చేసి అతన్ని పచ్చి బూతులతో హింసించే కార్యక్రమం చేస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం పైన ఎటువంటి స్పందన లేదు. అదేవిధంగా ఉద్యోగ సంఘాలు కూడా మాట్లాడడానికి భయపడే పరిస్థితి వచ్చింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు, నేను నా పరిపాలన అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఒక జిల్లా స్థాయి అధికారిపైన దాడులు చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన భద్రత ఎలా ఉందో మనం చూడాలి. నిజంగా నాకే అధికారం ఉండింటే, నాలాంటి వాడు ఆ స్థానంలో ఉండింటే రోడ్డు మీద గుడ్డలోడు తీసి స్టేషన్లో వేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు మహిళల పైన ఎక్కడ పడితే అక్కడ దాడులు జరుగుతున్నాయి. ఏ ఒక్క సంఘటనలను చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యము ఈ ప్రభుత్వానికి లేకపోవడము చాలా బాధాకరము. నేను ప్రశ్నించడానికే పుట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరం రోజుల నుండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన పైన, ఏ ఒక్క సంఘటన పైన, దేవాలయాల పైన దాడులు జరిగిన, మహిళల పైన దాడులు జరిగిన, రైతుల పైన దాడులు జరిగిన, ఉద్యోగుల పైన దాడులు జరిగిన, బీసీల పైన దాడులు జరిగిన స్పందించే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చాము కాబట్టి మేము స్పందించాల్సిన పని లేదనుకుంటున్నారా? లేదంటే మీరు తెలుగుదేశం పార్టీకి ఒక కట్టు బానిసలాగా ఉండి మీకు నిజంగా ఆ అధికారం లేకుండా ఉండకుంటున్నారో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు గతంలో మాట్లాడిన మాటలకి అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న వాటికి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు మీ గత కొన్ని రోజుల క్రితము మీ పార్టీకి సంబంధించిన ఒక దళిత యువకుడిని మీ పార్టీ నాయకులే హత్య చేస్తే ఈనాటి వరకు ఆ యువకుడి కుటుంబాన్ని మీరు పరామర్శించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేవలం ఆ నాయకుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. గతంలో ఇదే కాళహస్తి ప్రాంతంలో మీ కార్యకర్తకి సంబంధించి ఒక దాడి జరిగింది అంటే మీరు నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఈ రోజు ఒక దళిత యువకుడు, ఆ యువకుడిని గతంలో కాటమరాయుడు అనే ఒక మీ సినిమాను చూసి ఆ అబ్బాయి పేరు రాయుడుగా మార్చుకొని మీకోసము జీవితాన్ని, ఉద్యోగాన్ని పక్కన పెట్టి మీ పార్టీ కోసం పనిచేస్తున్న ఒక దళిత యువకుడిని హత్య చేస్తే ఈ రోజు వరకు మీరు కనీసము పరామర్శించిన పాపాన పోలేదు. నిజంగా ఈ పార్టీలు ఎవరికి న్యాయం చేస్తున్నాయి? బీసీలకు న్యాయం చేస్తున్నారా? ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేస్తున్నారా? రైతులకు న్యాయం చేస్తున్నారా? యువతకు న్యాయం చేస్తున్నారా? లేదా మహిళలకు న్యాయం చేస్తున్నారా? ఏ ఒక్కటి జరగడం లేదు. కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని పూర్తిగా ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర సంపదని దోపిడీ చేయాలనే కార్యక్రమము తప్ప మరొకటి కాదు అనే విషయాన్ని ఈ రోజు మనం గుర్తించాలి. బీసీవై పార్టీ స్థాపించిన తర్వాత పార్టీని అనేక రకాలుగా అడ్డుకోవడంతో పాటు నా మీద రాజకీయంగా అనేక రకాల ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు.
అదేవిధంగా నా మీద వ్యక్తిగతంగా అనేక రకాలైన ఆరోపణలు చేస్తూ తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. అందులో ముఖ్యంగా నేను పుట్టినప్పటి నుండి కూడా హిందూ ధర్మం గురించి, హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి నేను ముందుంటాను కాబట్టి నేను బీజేపీకి సంబంధించిన బినామీ అని చెప్పి అనేక రకాలుగా ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు హిందూ కార్యక్రమాలకు సంబంధించింది, హైందవ ధర్మానికి సంబంధించి పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా నేను రాజకీయంగా ముందుకొచ్చినప్పటి నుండి చేయడం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుండి నేను ఆధ్యాత్మికంగా ముందున్నాను. హిందూ ధర్మానికి ఎక్కడ ఇబ్బంది జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా నా స్థాయిలో నేను ప్రశ్నించాను తప్ప ఈ రోజు రాజకీయాల కోసమో లేదా మరొక అంశం కోసమో, హిందూ ధర్మం కోసమో లేదా సనాతన ధర్మం కోసమో నేను రాలేదనే విషయాన్ని ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా నా మీద జరిగిన ప్రధాన ఇంకొక తప్పుడు ప్రచారాల్లో నేను ఎవరికో బినామీ అని, ఏదో నాయకుడు నన్ను ప్రోత్సహిస్తే ముందుకొచ్చానని మరో రకంగా ప్రయత్నం చేస్తున్నారు. నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా నేను గతంలో కొన్ని రోజుల క్రితము, కొన్ని సంవత్సరాల క్రితము చెన్నైకి సంబంధించిన ఒక ఆసుపత్రిలో భాగస్వామిగా ఉన్నందుకు తమిళనాడుకి సంబంధించిన జయలలితకి నేను బినామీ అని, శశికళకి బినామీ అని చెప్పి అనేక రకాలుగా తప్పుడు ఆరోపణలు చేశారు. వాళ్ళెవరో కూడా నాకు తెలియదు. ఏ రోజు నేను ఎవరిని కలవలేదు. అదే విధంగా అమిత్ షా గారి కుమారుడు జైషా గారితో నాకు పార్ట్నర్షిప్ ఉంది, నేను ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు. అదే విధంగా మా గృహ ప్రవేశం జరిగినప్పుడు బాబా రామ్దేవ్ గారు, యోగా గురువు మా ఇంటికి వచ్చారని చెప్పి ఆయన బినామీ అని చెప్పి ప్రచారం చేశారు. నిజంగా ఇంతమందికి నేను బినామీ అయితే, ఇంతమంది నాకు ఆర్థికంగా నాకు సపోర్ట్ చేసినట్టయితే పార్టీ పెట్టిన ఈ 2 సంవత్సరాల్లో మీ 2 పార్టీలని బంగాళాఖాతంలో తెలిపేసేవాడిని. నిజంగా నా మీద ఆరోపణలు చేస్తున్న ఏ ఒక్కరికైనా నేను ఒక్కటే చెప్తున్నాను, నిజంగా మీరు చేస్తున్న ఆరోపణలను నిరూపించండి.